ఇక్కడ మనకు ఇంకొక విషయాన్ని కూడా మనం ఆశ్చర్యంగా అర్థం చేసుకున్నప్పుడు ఇంకొక విషయం మనకు కనబడుతుంది. అదేమనగా ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభు ఏం చేశాడు? మనుషులలో నుండి కొన్నాడట. ఆ విషయాన్ని మనము అద్భుతమైన విషయాన్ని 1 కొరింథీయులు పౌలు భక్తుడు వ్రాస్తాడు 15:20లో. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన ప్రథమ ఫలములుగా ఎవరు ఉన్నారు ఇక్కడ? అదే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రథమ ఫలములు అనగా యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద తన ప్రాణం పెట్టిన తర్వాత సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత ఆ ప్రభువు తిరిగి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన వరుసలో బ్రతికించబడిన తర్వాత ప్రథమ ఫలము క్రీస్తు ఆ మాట మనం చూస్తున్నాం. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇంకా అద్భుతమైన విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో ఆ యొక్క వధ చేయబడిన ఆ నీతిమంతులు వారు కూడా రిజరెక్ట్ అయ్యారు. ప్రథమ ఫలములుగా ఫస్ట్ ఫ్రూట్స్. అందువలనే మనకు ఈ యొక్క 14వ అధ్యాయంలో దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు అని వ్రాస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో చదివితే దే వర్ రిడీమ్డ్ ఫ్రమ్ అమాంగ్ మెన్ బీయింగ్ ఫస్ట్ ఫ్రూట్స్. వీరు రిడీమ్ చేయబడ్డారు, మనుషుల్లో నుంచి విమోచించబడ్డారు. నెంబర్ 1. నెంబర్ 2, అమాంగ్ మెన్ అనగా వీరు అమాంగ్ మెన్ అనగా పురుషులలో నుండి లేక బాలురలలో నుండి